కలిత విపంచి విభాసి విరించి మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నిన్నటి రోజు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము పొందుట అనేటటువంటి దానికి కేవలము బాహ్యంలో చేసేటటువంటి పూజగా కాకుండా ఆంతరమునందు పొందవలసినటువంటి గుణములను గురించి ప్రస్తావించడం జరిగింది. అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రసాదంగా పొందాలి అంటే దానికి పాత్రత ఉండాలి. ఆ పాత్రతని మనం కల్పించుకోగలగాలి సాధన చేత. ఒక గొప్ప పాయసాన్ని సిద్ధం చేసి ఉంచారు. ఆ పాయసం ఇస్తాను రమ్మన్నారనుకోండి, ఆ పాయసం పట్టుకెళ్ళడానికి తెచ్చినటువంటి పాత్ర అపరిశుభ్రంగా ఉంటే అంత అమూల్యమైనటువంటి ఆ పాయసాన్ని ఆ పాత్రలో ఎందుకు పోస్తారు? ఆ పాత్ర శుద్ధంగా ఉంటే అప్పుడు ఆ పాత్రలోకి పాయసాన్ని పోస్తారు. మనం సాధన చేత శాస్త్రాన్ని ఆధారం చేసుకుని గురువుగారి పాదాలు పట్టుకుని ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కావలసిన రీతిలో శీలాన్ని దిద్దుకుని సరి అయినటువంటి నడతతో మనం ప్రవర్తిస్తే, అటువంటి నడతని కలిగి ఉంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అది అత్యంత ప్రధానమైనటువంటి విశేషం. అందుకే దేవేంద్రుడు ఐశ్వర్యాన్ని కోల్పోయాడు. కోల్పోయిన తరువాత తాను పడినటువంటి కష్టాలకి తానే పశ్చాత్తాపాన్ని పొంది తిరిగి మళ్ళీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి కావలసినటువంటి విధానాన్ని తెలుసుకోవడానికి చతుర్ముఖ బ్రహ్మగారిని ఆశ్రయించాడు. ఆయన సృష్టికర్త. మీరు ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయం చూస్తే మీకు ఒక విషయం కనపడుతుంది. ఏదైనా సమస్య ఏర్పడితే మొట్టమొదట అందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెడతారు. ఆయన ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఇదిగో మీరు ఇలా వెళ్ళండి అని చెప్తూ ఉంటాడు. సృష్టికర్త అంటే ఈ లోకములను సృజించినటువంటి వాడు. అలాగే మన ఇంటికి కూడా ఓ పెద్ద ఉంటారు. ఒక సమస్య ఏర్పడినప్పుడు ఆ ఇంటి పెద్దని ఆశ్రయించి వారు ఇచ్చినటువంటి మార్గదర్శనంలో మనం ప్రవర్తించగలగాలి. అది గుణములను కలిగి ఉండుట అంటే. వారి మాట మీద ఒక విశ్వాసం, వారి మాట మీద ఒక గౌరవాన్ని ఉంచడం, వారికి పెద్దరికాన్ని ఇవ్వడం. అంతేకాని వయస్సుని దృష్టిలో పెట్టుకుని కేవలం ఏదో యాంత్రికంగా ఒక నమస్కారం చేసి వారి మాట తిరస్కరించడం కాదు. వారు అనుభవంతో చెప్పినటువంటి మాటకి ఒక ప్రాధాన్యత ఇచ్చి పరిశీలించగలిగినటువంటి అధ్యవసాయంతో కూడుకున్నటువంటి బుద్ధిని కలిగి ఉండేటటువంటి స్థితికి వినయము అని పేరు. అటువంటి స్థితిని పొందాలి. అందుకే బ్రహ్మగారిని వెళ్ళి అడుగుతారు. బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించమన్నారు. వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేశారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే అనేక సందర్భాలలో అసలు శ్రీ మహావిష్ణువు దర్శనమివ్వరు, ఆయన వాక్కు వినపడుతుందంతే. ఈ సందర్భంలో ఆయన ఒక మాట చెప్పారు. పోగొట్టుకున్నటువంటి లక్ష్మిని తిరిగి పొందాలి అంటే క్షీరసాగర మథనం చెయ్యాలి. ఆ క్షీరసాగర మథనం చెయ్యాలి అంటే దానికి కొన్ని సంభారములు కావాలి. ఆ పాల సముద్రంలోకి పట్టుకెళ్ళి అనేకమైనటువంటి లతలు, ఓషధులు మొదలైనటువంటి వాటిని నింపాలి. తర్వాత మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకోవాలి. వాసుకుని తీసుకొచ్చి తాడుగా చుట్టాలి. ఈ ప్రక్రియలో నేను మీకు సహాయపడతాను. ఈశ్వరుడి యొక్క సహాయం లేకుండా అసలు ఏ కార్యమూ నెరవేరదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం. లక్ష్మీ కటాక్షం కావాలి అని కోరుకునేటటువంటి వ్యక్తి కేవలము తన యొక్క సమర్థత చేత తాను ఒక కార్యాన్ని చాలా కష్టపడి నిర్వహిస్తే ఫలితం వచ్చేస్తుంది అనేటటువంటి మాటకి సనాతన ధర్మంలో ప్రామాణికత లేదు. అందుకే సుందరకాండలో సీతమ్మ కూడా ఒక మాట చెప్తుంది. కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది. పురుషకారమునకు దైవము యొక్క సహాయము తోడు కావాలి. నేను నా వంతు ప్రయత్నం నేను చెయ్యాలి. కానీ ప్రయత్నం చేసేటప్పుడు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి.
99 పాళ్ల నా ప్రయత్నానికి ఒక్క పాళ్ళు భగవంతుని యొక్క అనుగ్రహం కలిసి రాకపోతే ఆ కార్యము నెరవేరదు. అందుకే భగవద్భక్తి అనేటటువంటి మాటకి అంత విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మి ఆయన మీద భారం ఉంచి కార్యక్రమాన్ని నెరవేర్చడానికి కావలసినటువంటి సమర్థతని నాకు ఇవ్వడంతో పాటుగా అది ఫలవంతమయ్యేటట్టుగా చెయ్యగలిగిన శక్తి నీ చేతులలో ఉంది అని నమ్మి ఈశ్వరుడికి నమస్కరించడం పరిపూర్ణమైనటువంటి భక్తి. అందుకే నీకు నేను తోడుగా ఉంటాను అన్నారు శ్రీ మహావిష్ణువు. అందుకే క్షీరసాగర మథనంలో ఎప్పుడెప్పుడు వైక్లభ్యములు ఏర్పడతాయో అప్పుడప్పుడు ఆయన వచ్చి ఆదుకుంటారు. ఒకప్పుడు ఆ మందర పర్వతం పాలసముద్రంలోకి దిగిపోతోంది. ఆదికూర్మ వచ్చి ఆదికూర్మమై వచ్చి నిలబడ్డారు. తీరా అమృతోత్పాదనమైన తరువాత అమృతాన్ని రాక్షసులు పొందబోయారు. మోహినీ స్వరూపంలో వచ్చి దేవతలకు అందేటట్టు చేశారు. మనం ఈశ్వరుణ్ణి నమ్మి ప్రయత్నాన్ని ప్రారంభం చేస్తే ఆ ప్రయత్నంలో మన చేయి దాటి జరిగేటటువంటి పరిణామాలని ఈశ్వరుడు దిద్దుతాడు, దిద్ది దాన్ని ఫలవంతం చేస్తాడు. అందుకే వారు ఆ స్వామి చెప్పినటువంటి మాట యందు పరిపూర్ణమైన విశ్వాసంతో క్షీరసాగర మథనాన్ని ప్రారంభం చేశారు. ఆ పాలవిల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరుగన్ చెప్పెడిదేమున్నది అజుని చెవులు చిందరగునియన్ అన్నారు. ఆ మందర పర్వతాన్ని పాలసముద్రంలోకి దించి వాసుకుని చుట్టి ఆ క్షీరసాగర మథనం చేస్తుంటే వచ్చినటువంటి చప్పుట్ట ఎంత భయంకరంగా ఉందంటే ఆఖరికి సమాధి స్థితిలో ఉండి సృష్టి చేసేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారి చెవులు కూడా గింగురుమన్నాయిట. ఆ పాలవిల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగన్ చప్పుడు నిండెన జాండము చెప్పిడిదే మజుని చెవులు చిందరగునియన్. బ్రహ్మాండమంతా కూడా చర్ చస్ అనేటటువంటి చప్పుళ్లతో నిండిపోయింది. మొట్టమొదట హాలాహలం వచ్చింది. ఆ హాలాహలాన్ని పరమేశ్వరుడు పుచ్చుకున్నాడు. హాలాహలం తర్వాత ఒక్కొక్కటి దివ్యమైనటువంటి వస్తువులు ఉత్పాదనమయ్యాయి. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కరు పంచుకున్నారు. అలా ఆ క్షీరసాగర మథనం జరుగుతుండగా అకస్మాత్తుగా అందులోంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆ ఆవిర్భవించేటటువంటి స్థితిలో ఆ తల్లి లోకములనన్నిటినీ కూడా అనుగ్రహించడం కోసం వచ్చినటువంటి తల్లి కదూ. అందుకని అసలు ఆవిడ క్షీరసాగరంలోంచి పైకి పద్మంలోంచి ఆవిర్భవిస్తుంటే ఆవిడ పైకి వస్తున్నప్పుడే తల దగ్గర నుంచి కదూ కనపడుతుంది. పాలసముద్రంలోంచి పైకి వస్తోంది అంటే మనకి లలితాదేవి యొక్క ఆవిర్భావ సమయంలో ఎలా అయితే తల దగ్గర నుంచి పాదాల వరకు చెప్తారో అలాగే లక్ష్మీదేవి కూడా పాలసముద్రంలోంచి పైకి తేలినప్పుడు తల దగ్గర నుంచి ఆ పద్మములో కూర్చున్నటువంటి తల్లి యొక్క పాదముల వరకు దర్శనం. అందులో అసలు ఆవిడ పైకి వస్తుంటేనే ఎంత వైభవంగా తల్లి పైకొచ్చింది అంటే తొలకారు మెరుగుకైవడి. ఆ తొలకరి ప్రారంభమయ్యేటటువంటి సమయంలో ఆకాశంలో వచ్చేటటువంటి మెరుపు సౌదామిని అంటాం. ఆ సౌదామిని ఆ మెరుపు మొట్టమొదట వస్తుంది, కంటిని ఆకర్షిస్తుంది. మెరుపుకుండేటటువంటి లక్షణం ఏమిటి అంటే అది ఎక్కడ ఉండనివ్వండి తళుక్కుమని మెరిస్తే కంటికి ఆ మెరుపు తగిలి ఒక్కసారి అందరూ దాని వంక చూస్తారు. లక్ష్మీదేవి వంక చూడడం కూడా అలాగే ఉంటుంది. లోకమంతా ఆమె కటాక్షం కోసం చూస్తారు. అందుకే తులకారు మెరుగుకైవడి తలతలమని మేమి మెరయ ధగధగమనుచు. ఆ తల్లి చూపుల కలుములలీనుచు. అలాగే చిలువంబులు మొదట పుట్ట మొదటి టెంకి సిరి పుట్టెన్రుపా అంటారు పోతన గారు భాగవతంలో క్షీరసాగర మథన ఘట్టాన్ని వర్ణిస్తూ. తలతలమని మేని మెరయ్య ధగధగమనుచున్ అంతా కూడా కాంతులే చెప్తారు. దీంట్లో మీరు బాగా గమనించవలసిన విషయం ఏమిటంటే లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని ఎక్కడ చెప్పినా సరే మెరుపు తీగతో చెప్తారు. ఎందుకని మెరుపు తీగతో చెప్తారు అంటే అన్నిటిలోకి తొందరగా కంటిని ఆకర్షించేది ఏది అంటే మెరుపు. చీకటిగా ఉందనుకోండి, చీకట్లో సౌదామిని విద్యుల్లత ఒక మెరుపు మెరిసిందనుకోండి మబ్బు మీద, ఆ మెరుపు మెరవగానే ఎటువైపు నుంచి ఆ మెరుపు మెరిసిందో అటువైపుకి ఆ కాంతి కంటిని లాగుతుంది. ఆవిడ కూడా
ఒక మెరుపు తీగలా ఉంటుంది. ఆ మెరుపు తీగ ఒక్కసారి అలా తటిల్లత వెలిగిందనుకోండి, లోకమంతా కూడా వెలుగులో కనపడుతుంది. లక్ష్మీదేవి లోకముల వంక చూసేటటువంటి స్థితి అలా ఉంటుంది. ఆవిడ కన్ను విప్పి ఒక్కసారి చూసిందనుకోండి, ఆ చూపుల చేత లోకములన్నీ బ్రతుకుతాయి, చైతన్యాన్ని నింపుకుంటాయి. అంతటి గొప్ప స్థితిలో చూపిస్తుంది. అందుకే పోతన గారు ఆ చిన్న పద్యం అంతా కూడా మెరుపులతోటే తీసుకెళ్లారు. తొలకారు మెరుగుకైవడి తలతలమని మేను మెరయ ధగధగమనుచున్. ఆవిడ శరీరం అంతా కూడా తళుక్కు తళుక్కని మెరిసిపోతోంది, ధగధగమంటోంది. రెండూ కాంతికి సంబంధించినటువంటి విశేషాలే. ఇప్పుడు మీరు ఒక్కటి గమనించాలి, అంత కాంతివంతంగా ఆవిడ కనపడుతుంటే అసలు అంగప్రత్యంగముల వంక చూసే అవకాశం లేదు, కన్ను ఆకర్షింపబడుతుంది. లక్ష్మి అని పిలవబడడానికి కారణం అది. ఆవిడ లోకములనన్నిటినీ చూస్తుంది, అందరూ ఆవిడ వంక చూస్తారు. ఆవిడ చూపుల కోసం సమస్త జగత్ తహతహలాడుతుంది. ఆవిడ క్రీగంటి చూపు పడితే చాలని. అందుకే లలితాదేవి ఆవిర్భావంలో చెప్పినట్టుగా తల నుంచి పాదముల వరకు వర్ణించారు, మొత్తం ఒక కాంతి పుంజం కింద చెప్పారంటే. అందుకే తలతలమని మేను మెరయ ధగధగమనుచున్. కలుపుల నీనటి చూపుల, ఆ చూపులకున్నటువంటి వైభవం అది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అన్న మాటకు అర్థం ఏమిటంటే, కేవలం ఆవిడ ఒక్క చూపు చూస్తుంది ప్రసన్నంగా. ఆవిడ చూపు ఎక్కడ పడుతుందో అక్కడ పడిన ఉత్తర క్షణంలో ఇక అలా ఇలా ఉండదు, ఇక ఐశ్వర్యం. అది ఉత్సాహం కానివ్వండి, సంతోషం కానివ్వండి, పూనిక కానివ్వండి, అక్కడ ఉండేటటువంటి సంపద కానివ్వండి, అవన్నీ కూడా అంత పుష్కళత్వాన్ని పొందుతాయి, అంత సంతోషంగా ఉంటుంది. అందుకే ఆవిడ చూపులలోంచే అంతటి అనుగ్రహ ప్రసరణం చేసింది. అందుకే ఐశ్వర్యం ఎక్కడి నుంచి ఇస్తుంది అంటే ఆమె యొక్క చేతిలోంచి ఇస్తుంది అని చెప్పడం సాధ్యం కాదు. అందుకే లక్ష్మీ కటాక్షము అంటూ ఉంటారు. ఆవిడ చూపు పడితే చాలు, ఒక్కసారి అలా ప్రసన్నంగా చూసిందా, ఇక అక్కడ ఎంత ఐశ్వర్యం ఏర్పడుతుంది అనేటటువంటి దాని గురించి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అయితే మీరు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, నేను ఐశ్వర్యము 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 అన్న మాట వాడుతున్నప్పుడు కేవలము నేను సంపద గురించి మాట్లాడుతున్నాను అని మీరు అనుకోకూడదు. కేవలం ధనం ఒక్కదాని గురించి నేను మాట్లాడటం లేదు. తర్వాత వచ్చేవి 10 తరాలు నా ముందున్నవి, నేను ఒక తరం, 21 తరాలు ఉద్ధరింపబడ్డారు, ఉన్నత లోకాలకి వెళ్ళారు. ఏది మగపిల్లవాడి విషయంలో చూపించండి అలా ప్రమాణం. అలా చేయగలడా? సాధ్యం కాదు. అమ్మవారు అనుగ్రహిస్తే ఆ తల్లి వీళ్ళని నేను విశేషమైనటువంటి ఫలితము చేత సత్కరించాలనుకుంటున్నాను అనుకుంటే ఆడపిల్లగా వస్తుంది. అందుకే ఆడది ఆడపిల్ల ఈ మాటలు తక్కువతనమని ఎవడనుకున్నాడో నాకు అర్థం కాదు. అంతకన్నా గొప్ప మాట లోకంలో ఇంకోటి ఉండదు. ఆడపిల్ల అంటే నారాయణుని సొత్తు, శ్రీ మహాలక్ష్మి అని దానికి అర్థం. కాబట్టి ఇప్పుడు ఆ పిల్ల ఇక్కడ పుట్టింది, అక్కడికి వెళ్ళింది, ఇప్పుడు ఇక్కడ వంశాన్ని వదిలేసింది, ఇంటి పేరు వదిలేసింది, ఇక్కడ ఉన్నవారిని విడిచిపెట్టేసింది, భర్త చెయ్యి పట్టుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె అక్కడ మహాపతివ్రత అయి ప్రవర్తించింది. ఎవరు తరిస్తారు అంటే కేవలము అత్తవారు కాదు, ఆ పిల్ల నడవడి చేత 2 వంశములు తరిస్తాయి. పుట్టింటివారు మెట్టినింటివారు 2 వంశాలు తరిస్తాయి. అది మగపిల్లవాడి విషయం అయితే వాడు ఎక్కడ పుట్టాడో ఆ వంశం తరిస్తుంది. కానీ ఆడపిల్ల 2 వంశాలని తరింపజేస్తుంది. అందుకే అసలు ఆడపిల్ల వచ్చింది అంటే లక్ష్మీదేవే వచ్చింది. అందుకే శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి ఒక చమత్కారం చేయించారు. జనక మహారాజు గారు కన్యాదానం చేస్తున్నప్పుడు ఈయం సీత మమసుత సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణిన పతివ్రత మహాభాగా ఛాయేవానుగతా సదా అన్నారు. మమసుత దగ్గర నుంచి మీరు చూడండి, పేరు సీత. సీత అంటే నాగటి చాలుకు పుట్టింది, ఆవిడ పెట్టుకుంది పేరు. నిజానికి ఆ పుట్టిన పిల్ల లక్ష్మి. సీత లక్ష్మీవాచకం. నా ఇంట బిడ్డ పుట్టినా కూడా, ఆడపిల్ల పుడితే
ఆమె ఇయం సీత మమసుత, నాకు కూతురుగా వచ్చింది. ఎందుకని? నాకు అనుగ్రహాన్ని ఇవ్వాలనుకుంది. ఈ కోటేశ్వరరావు అనబడేటటువంటి వాడి తర్వాత వచ్చే 10 తరాల్ని, వీడికి ముందున్న 10 తరాల్ని, వీడిని కలిపి 21 తరాల్ని ఉద్ధరిద్దామనుకుంటే కారణజన్మురాలై ఒక ఆడపిల్ల ఇంట్లో పుడుతుంది. ఆడపిల్ల ఇంటికి వచ్చింది అంటే లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టే. అందుకే మీరు వేదంలో ఉన్నటువంటి మంత్రాల తాత్పర్యాన్ని గమనిస్తే, ఒక పిల్లవాడికి పెళ్ళయింది అంటే అతని ఐశ్వర్యమంతా ఎవరిది అంటే అతనిది కాదు, ఇల్లాలు అంటారు. ఆ ఇంటి యొక్క గృహిణికి చెందుతుంది. అందుకే ఒకప్పుడు దేవేంద్రుడు లక్ష్మీదేవిని దర్శనం చేసి స్తోత్రం చేశాడు. చేసినప్పుడు ఆవిడ నేను ఎక్కడెక్కడ ఉంటానో తెలుసా అని తాను ఎన్ని చోట్ల ఎన్ని రూపాలతో ఉంటుందో చూపించింది. చూపించినప్పుడు కైలాసే పార్వతీత్వంచ క్షీరోధే సింధుకన్యక స్వర్గే చ స్వర్గలక్ష్మిస్త్వం మర్త్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మిర్దేవదేవీ సరస్వతి గంగా చ తులసీత్వంచ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాధిదేవీత్వం గోలుకే రాధికా స్వయం రాసే రాసేశ్వరీత్వంచ బృందా బృందావని కృష్ణప్రియాత్వం భాండీరే చంద్రా చందనకాననే విరజా చంపకవనే శతశృంగీ చ సుందరి పద్మావతి పద్మవనే మాలతీ మాలతీవనే కదంబమాలాత్వం దేవీ కదంబ కాననీపి చ రాజ్యలక్ష్మీ రాజగేహే గృహలక్ష్మీ గృహే గృహే ఇత్యుక్త్వా దేవతా సర్వే మనయో మనవస్తథా రుర్దుర్నవదనా శుష్కకంఠో తాలుకాః ఇతి లక్ష్మీస్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభం ఎప్పటేత్ ప్రాతురుద్ధాయ సవైః సర్వం లభేత్రువం అభార్యో లభతే భార్యాం వినీతాం వసుతాం సుతీం సుశీలాం సుందరీం రమ్యాం అతిసుప్రియవాదినీం పుత్రపౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినం పరమైశ్వర్యయుక్తం చ విద్యావంతం యశస్వినం భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్టశ్రీ లభతే లభేత్ భ్రష్టశ్రీ లభతే శ్రియం అని దానికి ఫలశ్రుతి కూడా చెప్పాడు ఇంద్రుడు. ఈ స్తోత్రం లక్ష్మిని ఉద్దేశించి చదివింది కాబట్టి పెళ్లి కాని మగపిల్లలు ఎవరైనా ఈ స్తోత్రాన్ని నియమంగా అమ్మవారి దగ్గర చదివితే అతనికి భార్యగా ఎవరు రావాలి? ఎక్కడో లక్ష్మీదేవి పుట్టివాడు నారాయణుడు కావాలి. కాబట్టి ఎటువంటి పిల్ల భార్యగా వస్తుంది అంటే ఆమె సుశీలాం సుందరీం రమ్యాం అతిసుప్రియవాదినీం పుత్ర పౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం. ఆమె సుశీల, మంచి నడవడి కలిగినటువంటిది, చక్కగా మాట్లాడేటటువంటిది, పుత్రుల్ని పౌత్రుల్ని పొందేది, ఆ భర్త యొక్క ఆయుర్దాయాన్ని నిలబెట్టగలిగినటువంటి నడవడి కలిగినటువంటిది, మహాపతివ్రత. అటువంటి స్త్రీ భార్యగా లభిస్తుంది. లక్ష్మీదేవి యొక్క స్తోత్రము అంత గొప్పదిగా వర్ణింపబడింది. అందులో ఆ తల్లి దర్శనమిచ్చింది. నేను ఎక్కడ ఉంటాను అంటే కైలాసే పార్వతీత్వంచ క్షీరోధే సింధుకన్యక, కైలాసంలో పార్వతీదేవిగా, వైకుంఠంలో లక్ష్మీదేవిగా, బ్రహ్మలోకంలో సరస్వతిగా, ఒక మహారాజు గారి దగ్గర రాజ్యలక్ష్మిగా, ప్రతి ఇంటి ఇల్లాలు గృహలక్ష్మి అయినప్పుడు ఐశ్వర్యమంతా ఎవరిది? ఆమెది. అందుకే ఇల్లు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇటకలతో కట్టినది ఇల్లు కాదు. ఇల్లు అన్న మాటకు అర్థం ఏమిటంటే గృహిణి, గృహముచ్యతే. గృహము అని ఎప్పుడు పిలుస్తారంటే దాని యందు ఇల్లాలు ఉన్నంత కాలమే గృహము. పురుషుడు ఎంత బడలిపోనివ్వండి, ఆమె నవ్వుతూ పిలిచి ఒక్క పాత్రతో కాస్త పళ్ళరసం ఇచ్చిందనుకోండి సేద తీరుతాడు. ఆమె ఒక్క నవ్వు నవ్విందనుకోండి సేద తీరుతాడు. ఆమె ఒక మాట మాట్లాడితే సేద తీరుతాడు. ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, ఎన్ని కోట్లు ఉండనివ్వండి, ఆమె వెళ్ళిపోయిన తరువాత ఆ ఇంట్లోకి వెళ్ళినటువంటి పురుషుడికి ఏ మనశ్శాంతి ఉంటుంది? గృహము అంటే మేడ కాదు, భార్యయే గృహము. అందుకే గృహలక్ష్మి గృహే గృహే. లక్ష్మీదేవి దర్శనం ఎక్కడవుతుంది అంటే చాలా తేలిక. దర్శనం చెయ్యాలన్న కోరిక ఉండాలి, కానీ నా భార్య లక్ష్మీ స్వరూపయే, నా పక్కింటి వారి భార్య సాక్షాత్తు లక్ష్మి. ఆ భావన నీకు ఉండాలి, కానీ ఆ భావన చాలు నీకు లక్ష్మీ కటాక్షం కలగడానికి హేతు అవుతుంది. దేశానికి అరిష్టం ఎప్పుడు పట్టుకుంటుంది అంటే కనపడినటువంటి ప్రతి ఇల్లాలి వంక కూడా చూడకూడని చూపు చూస్తే అది దోషభూయిష్టం అవుతుంది.
ప్రతి ఇల్లాలిని కూడా లక్ష్మీ స్వరూపగా చూడగలిగినటువంటి విశాల హృదయం ఉంటే, అటువంటి పవిత్రమైన దృక్కులు కలిగి ఉంటే, దాని చేత దేశమంతా కూడా లక్ష్మీ కటాక్షంతో వర్ధిల్లుతుంది. అందుకే లక్ష్మి ఎక్కడ ఉంటుంది అంటే 5 స్థానాలు చెప్పింది శాస్త్రం. ఈ 5 కూడా లక్ష్మీ స్థానములు అని. అందులో మొట్టమొదటిది ఆవు యొక్క వెనక తట్టు. గోవు యొక్క వెనక భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది. మహాభారతంలో చెప్తారు, ఒకప్పుడు గోశాలలో ఉన్నటువంటి గోవుల దగ్గరికి వెళ్ళి అడిగింది లక్ష్మీదేవి, నేను మీ దగ్గర ఉంటాను అని అడిగింది. గోవులున్నాయి, నువ్వు చంచల స్వభావం ఉన్నదానివి, నువ్వు భక్తుల్ని పరీక్షించి వాళ్ళకి అహంకారం వస్తే వెళ్ళిపోతుంటావు, అందుకని మీకు మేము స్థానం ఇవ్వం అన్నాడు. కాదు కాదు, నేను అలా వెళ్ళడం వెనక రావడం వెనక ఒక తాత్పర్యం ఉంది, నేను లోకమాతని, నాకు స్థానం ఇవ్వకపోతే ఎలా అని అడిగింది ఆవిడ. అడిగితే అవన్నీ, మా పేడ ఎక్కడ ఉంటుందో అందులో ఉండు, మా మలస్థానమునందు నివాసం ఉండు. అందుకే గోవు యొక్క పృష్ఠభాగం ఒక స్థానం. ఇది నేను చెప్పట్లేదు, వ్యాసుల వారు భారతంలో చెప్పిన మాట. కాబట్టి మీరు భారతం పరిశీలించండి. గోవు యొక్క వెనక తట్టు యందు లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే ప్రతిరోజు ఒక్కసారైనా గోవు వెనక తట్టు వంక చూసినవాడు, గోవుకి ప్రదక్షిణం చేసినవాడు, ఇంటి ముందు గోవు వెళ్ళిపోతుంటే గ్రాసము అంటే చేత్తో ఇలా కాసిని గడ్డి పరకలు పట్టుకుని ఎవడు పెట్టాడో వాడు సాక్షాత్ జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి దగ్గర నిలబడి పాయసాన్నం తినిపించినవాడే, ప్రత్యక్షంగా అమ్మవారికి పెట్టినవాడే. గోపృష్ఠము ఒక లక్ష్మీ స్థానం. రెండవది పద్మము. పద్మమునందు ఆవిడ ఉంటుంది. పద్మానని, పద్మాసని అని ఆవిడ ఎప్పుడూ పద్మ సంబంధం, పద్మంలో కూర్చుని ఉంటుంది. కాబట్టి పద్మము ఒక లక్ష్మీ స్థానం. ఇదిగో ఇక్కడ ఉంచారు కదూ, పద్మము ఒక లక్ష్మీ స్థానం. అలాగే మూడవది ఏనుగు యొక్క కుంభస్థలం. ఏనుగు యొక్క కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే నాలుగవది సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానం. సువాసిని పాపట తీస్తుంది. ఈ పాపట తీసేటప్పుడు మళ్ళీ ఒక గమ్మత్తు ఉంటుంది. ఆ పాపట తీయకుండానూ ఉండకూడదు, పాపట బ్రహ్మరంధ్రాన్ని దాటకూడదు. ఇలా పాపట తీసేటప్పుడు ఇది దాటిందనుకోండి అనారోగ్యం, ఎందుకంటే ఈ తలుపు తడితే నిష్క్రమణాన్ని కోరుకున్నట్టు. అందుకే ఇక్కడ వరకే పాపట, ఇది దాటరు. పైగా ఆడదానికి ఉండేటటువంటి పాపటకి చాలా విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. ఎందుచేత అంటే సీమంతోన్నయనము అని చేస్తుంటారు. సూడిదలు ఇచ్చారు మా అమ్మాయికి లేకపోతే మా కోడలకి అంటుంటారు. సూడిద అన్న మాటకు అర్థం ఏంటంటే కానుక అని అర్థం. సూడిద ఇచ్చిన ఇచ్చుకాక ఆ మతకరివేలు తగిలి మమ్ముతలంపక నిలయచ్చటన్ అంటుంది సత్యభామ నందితిమ్మన గారి పారిజాతాపహరణంలో. సూడిద అంటే కానుక. ఎవరివ్వాలి సూడిద? సూడిదలంటే ఇన్ని కిలోలు పుర పదార్థాలు తేవడం అని కాదు. సూడిద అన్న మాటకు అర్థం ఏమిటంటే కానుక ఇవ్వడం. ఎవరివ్వాలి కానుక అంటే ఆ కానుక మొదట ఇవ్వవలసిన వాడు ఎవరంటే మామగారు ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే, అమ్మా ఎక్కడో పుట్టావు, ఎంత ప్రేమగా పెంచాడో నీ తండ్రి, నా ఇంటి కోడలి అయ్యావు, తల్లిని వదిలిపెట్టేశావు, తండ్రిని వదిలిపెట్టేశావు, నా యందు అన్నీ చూసి నేను తండ్రినని తల్లినని నేను సంరక్షకుణ్ణని నా ఇంటి పెద్దరికంలో నీకు శాంతి లభిస్తుందని నేను చక్కదిద్దుతానని నిన్ను ప్రేమగా నా కొడుకుతో సంతోషంగా నువ్వు జీవనం చేసేటట్టు నీ చెయ్యగలనని నన్ను నమ్మి నా ఇంటికి వచ్చావు, నా వంశాన్ని నిలబెడుతున్నావు. ఎంత కష్టపడబోతున్నావో పిచ్చి తల్లి, మృత్యు సదృశమైన వేదనని పొందుతావు. పొంది రేపు మనవడు పుడితే నా వంశం నిలబడింది, మనవరాలు పుడితే 21 తరాల్ని తరింపచెయ్యగలిగిన లక్ష్మిని నా చేతికి అందిస్తున్నావు. అమ్మా నేను నీకేమి ఇవ్వను, నీకు నేను సూడిదిస్తాను. సూడిదా అంటే కానుకిస్తానని మొట్టమొదటి కానుక ఇచ్చే అధికారం ఎవరిది అంటే మామగారిది. మామగారు కానుకివ్వాలి. మామగారు కానుకిచ్చాక వరుడు గణపతి హోమం చేస్తాడు. వరుడు అంటే నా ఉద్దేశం భర్త గణపతి హోమం చేసి అడవి పంది ముళ్ళు తీసుకొచ్చి దాన్ని ఇంట్లో పెట్టరు. అడవి పంది ముళ్ళుని ఎక్కడో ఉంచాలి. ఉంచి ఇంటికి తీసుకొచ్చి ఆయన పాపట తీయాలి. ఆమె పాపట తీసే దగ్గర పాపట తీసి బ్రహ్మరంధ్రం వరకు తీసి జుట్టు 2 పక్కల పాయలుగా తీసి వెనక ముడి వేస్తాడు. అది సీమంతోన్నయనము అన్న మాటకు అర్థం. సీమాంతము అంటే పాపట ఇక్కడ వరకు, ఇది అంతము, ఇది దాటదు. ఉన్నయనము అంటే అక్కడ వరకు పాపట తీసి జుట్టు ఎత్తి ముడివేయుట.
అలా కానీ పైకెత్తితే, అలా భర్త కడితే, మామగారు కానుకిస్తే అది సూడిద, అది సీమంతోన్నయం. అలా చేస్తే లోపల ఉండేటటువంటి శిశువు తేజస్సుని పొంది భయంకరమైనటువంటి గ్రహముల వలన ఏ బాధలు పొందకుండా రక్షింపబడుతుంది అని శాస్త్రవాక్కు. అలా చెయ్యమని సీమంతోన్నయం. సరే, కాబట్టి ఇప్పుడు ఆ పాపటకి అంత ప్రత్యేకత ఉన్నది. ఆ పాపట తీసేటప్పుడు ప్రారంభ స్థానంలో బొట్టు ఉండాలి. ఎందుకంటే నేను అంతకన్నా మాట్లాడకూడదు. ఒక్క విషయం మీరు గమనించండి, ఇక్కడ పెట్టుకున్న బొట్టు ఎప్పుడో అప్పుడు మరుగున పడుతుంది. మరుగున పడకుండా ఉండడం సాధ్యం కాదు. విశేషమైన చెమట పట్టింది, స్నానం చేశారు, లేకపోతే తెలియక ఏ పిల్లాడి చెయ్యో తగిలింది, ఇక్కడి ఉండేటటువంటి బొట్టు కొద్దిగా నిధనం అవ్వచ్చు. కానీ ఎప్పుడూ పోని బొట్టు ఎక్కడుంటుంది అంటే పాపట ప్రారంభంలో సింధూరంతో అలంకారం చేస్తారు. అందుకే ఇక్కడ సింధూరంతో పెట్టుకుంటే ఆ సింధూరంతో పెట్టుకున్నటువంటి చోట అలాగే ఉండిపోతుంది మత్స. స్నానం చేసినా బొట్టు మరుగునబడలేదు అంటారు. అందుకే అది లక్ష్మీస్థానం. అది భర్తకి ఆయుక్కారకం, అది భర్తకి ఐశ్వర్యకారకం. అది పాపట ప్రారంభ స్థానం లక్ష్మీస్థానం అనడానికి కారణం. 5వది మారేడు దళం. మారేడు దళం చేత్తో పట్టుకొని ఇటు పడాలి అని ఆలోచించకుండా ఈయన పట్టుకుని వేసేస్తే, ఓం నిధనపతయే నమః అని శివలింగం మీద వేశాను. వేసినప్పుడు ఆ శివలింగ ఆ మారేడు దళానికి అడుగున ఉన్నటువంటి ఈనెలు శివలింగానికి తగిలాయి. లక్ష్మీ కటాక్షం. మారేడు దళం బోర్లా పడింది, సరస్వతీ కటాక్షం. బోర్లా పడితే విద్య లభిస్తుంది, ఈనెలు తగిలితే లక్ష్మీ కటాక్షం వస్తుంది. మారేడు దళం ఎటు తగిలినా కూడా ఏదో ఒక కటాక్షాన్ని ఇస్తుంది. అందుకే మారేడు దళంతో శివార్చనకి అంత విశేషమైనటువంటి ప్రఖ్యాతి. అందుకని మారేడు దళం 5వ స్థానం. ఈ 5 కూడా లక్ష్మి యొక్క స్థానములు. అటువంటి తల్లి ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. నిజానికి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా లక్ష్మీ స్వరూపలే. అందులో నిస్సందేహం, శాస్త్రం చెప్పినటువంటి మాట, అందరూ లక్ష్మీ స్వరూపలు. కానీ భర్త మాత్రం ఆమెకి ఎప్పుడూ ఒక్కడే. ఎవరు? నారాయణుడే భర్త. ఆమె నారాయణుణ్ణి చేరుతుంది. అడ్డు పెట్టారనుకోండి, అలా పెట్టిన వాడెవరో వాడు సర్వనాశనం అయిపోతాడు. అందుకే బంధువులందరూ కృష్ణునకు బాలిక నిత్తుమటంచు సేముషీ సింధువులై విచారముల్ చేయక వారలను అడ్డుపెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణుడెడతాల విరోధము చేసి మత్త పుష్పంధియ వేడి నిత్తు శిశుపాలన కంచు తలంచ నందుడై అంటారు. ఆమె ఏ అవతారంలో వచ్చినా ఆమె నారాయణుణ్ణి చెందుతుంది. రుక్మిణిగా వచ్చిందా, కృష్ణ భగవానుణ్ణి చేరుతుంది ఆవిడ తప్ప అసలు వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయకూడదు. వాళ్ళిద్దరూ అలా ఎప్పుడూ కలిసి ఉంటుంది ఆ స్వరూపం. అటువంటి తల్లి ఆ పాల సముద్రంలోంచి ఆవిర్భవించింది. ఎప్పుడైతే లక్ష్మి వచ్చిందో ఆవిడ చూసింది అని ఇంకా వేరే చెప్పక్కర్లా. ఎందుకని? నేను మీతో చెప్పా, ఓ పెద్ద మెరుపు మెరిసింది అనుకోండి, మెరుపు కాంతి అంతటినీ కప్పేస్తుంది. నేను ఇప్పుడు ఆ ఎదురుగుండా ఉన్న మేడెక్కి నించున్నాను అనుకోండి, నల్లటి మబ్బు పట్టింది అనుకోండి, కటిక చీకటిగా ఉంటుంది. అంత కటిక చీకటిగా ఉన్న స్థితిలో ఒక పెద్ద మెరుపు మెరిసింది అనుకోండి, ఆ మెరుపు అందరికీ కనపడుతుంది. ఆ మెరుపులో విశాఖపట్నం అంతా కనపడుతుంది కాదు. లక్ష్మి కూడా అంతే. ఆమె లోకాన్నంతటినీ చూస్తుంది, లోకమంతా ఆమె వంక చూస్తుంది. అందుకే ఆమె లక్ష్మి అన్న పేరు పొందింది. ఇప్పుడు ఆ తల్లి ఆవిర్భవిస్తూనే అందరి వంక చూసి ఆమె లక్ష్మి కాబట్టి వెంటనే ఉత్సాహాన్ని పొందారు, సంతోషాన్ని పొందారు. అమ్మయ్యా, తల్లి ఆవిర్భావం అయింది. లక్ష్మి ఎక్కడ ఉన్నదో బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అక్కడ సంతోషం ఉంటుంది. అసలు లక్ష్మీ కటాక్షం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? సంతోషంగా ఉండడమే లక్ష్మీ కటాక్షం. ఎన్ని ఉండనివ్వండి, ఎప్పుడు ఇలా ఇలా చెయ్యెట్టుకుని కుమిలిపోతూ ఏదో బాధపడుతూ ఏదో తనకి లేదని విషణ్ణ వదనంతో ఉంటున్నారనుకోండి ఆ ఇంట్లో వాళ్ళు, అప్పుడు వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఉందని చెప్పడం చాలా కష్టం. కానీ తనకి ఏది లేదన్న భావన చేత ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు ఒక ఆయన. ఆయన నిజమైనటువంటి లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు.
ఆ సంతోషం కలగాలి. సంతోషం ఎప్పుడు కలుగుతుంది? నా మనసులో శూన్యం లేకుండా, అంటే నాకేదో లేదని ఏడుపు లేకుండా, ఏదైనా ఒకవేళ సమస్య ఉన్నా నేను ఈశ్వరుణ్ణి నమ్మి ఉన్నాను, ఆ ధైర్యం ఉండాలి. 2, అసలు నాకు ఇవ్వంది ఏమిటి ఈశ్వరుడు? నాకేమి ఇవ్వలేదు. నాకు ఏమి ఇవ్వలేదని నేను ఈశ్వరుణ్ణి అడగను. నాకు ఎప్పుడెప్పుడు ఏది కావాలో ఆయనకి తెలుసు. నాకు ఎప్పుడెప్పుడు ఏది కావాలో అది ఆయన అమరుస్తాడు తప్పించి నేను నోరు తెరిచి అడగక్కర్లేదు ఎవరిని. నాకేం కావాలో ఆయనకి తెలుసు. నాకు ఆకలిస్తే ఆయనకి అన్నం పెట్టడం తెలుసు. నేను ఉపన్యాసానికి వెడితే నాతో మాట్లాడించడం ఆయనకి తెలుసు. నేను పడుకుంటే నిద్ర పట్టించడం తెలుసు. నాకు ఒక కొడుకుని ఇవ్వాలని తెలుసు. నాకు ఒక కూతురిని ఇవ్వాలని తెలుసు. ఇద్దరిని ఇచ్చాడు. నాకు ఇల్లు ఇవ్వాలని తెలుసు. నాకు బట్టలు ఇవ్వాలని తెలుసు. నాకు అన్నం ఇవ్వాలని తెలుసు. నాకు బుద్ధిని ఇవ్వాలని తెలుసు. వాడు నాకేమి ఇవ్వలేదు. వాడు నాకు ఏమి ఇవ్వలేదని నేను ఏడవను. నాకు ఎప్పుడు ఏది కావాలో అప్పుడు అది ఇస్తాడు. మీరు ఒక్కటి ఆలోచించండి. అందుకే సంతృప్తి దేని చేత వస్తుంది అంటే ఒక మాట చెప్తారు. ఎన్ని కోట్లు ఉండనివ్వండి, ఇంట్లో చిన్న పిల్లవాడు పుడితే వాడు బయటికి ఎడుతున్నప్పుడు వాడి పాదానికి సరిపోయే చెప్పుకుంటారా? ఇంత డబ్బున్న వాళ్ళని రేపు పొద్దున్న 25 ఏళ్ళు వచ్చి పిల్లాడి పాదం ఇంకా పెరగదు అన్నప్పుడు ఎంత చెప్పు అటువంటి చెప్పులు కొనేస్తామంటారా? డబ్బులున్నాయని పెద్ద చెప్పులు కొంటారా? డబ్బులు లేవని చిన్న చెప్పులు కొంటారా? రెండూ ఉండవు. కాలికి సరిపడా చెప్పు ఉండాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా అలాగే ఉండాలి. ఎక్కువ డబ్బు ఉందని పెద్ద చెప్పులు వేసుకోరు, తక్కువ డబ్బులు ఉన్నాయని చిన్న చెప్పులు వేసుకోరు. కాలికి సరిపడా చెప్పు ఉంటే తృప్తి. అలాగే నాకు అవసరం వచ్చింది, నేను ఒకరి దగ్గరికి వెళ్ళి ఇలా అడగక్కర్లేదు. నాకు ఇది ఉంటే బాగుండేమో అని నాకు ఒకటి అనిపిస్తే దాన్ని ఎలా చేకూర్చాలో ఈశ్వరుడికి తెలుసు. నా దగ్గర దానికి కావలసినటువంటి ద్రవ్యం ఉండక్కర్లేదు. ద్రవ్యం ఉండి కొనడం వేరు, ఈశ్వరుడు అమర్చడం వేరు. మీరు ఆలోచించండి. అందుకే మీరు మహాత్ముల జీవితాలు పరిశీలించండి. మహాత్ముల జీవితాలలో ఎప్పుడు ఏది జరగాలో దాన్ని ఈశ్వరుడు నెత్తికెత్తుకుంటాడు, వాళ్ళు నెత్తికెత్తుకోరు. త్యాగరాజస్వామి వారి జీవితంలో ఆయన కూతురు పెళ్లి ఎవరి నెత్తికెత్తుకున్నాడు? రామచంద్రమూర్తిని ఎత్తుకెత్తుకున్నాడు. ఆయన ఏం చేశాడు అంటే ఎవరో దూరం నుంచి ఓ రామచంద్రమూర్తి చిత్రపటాన్ని పట్టుకొచ్చారు. ఆయనకి రాముడి ఫోటో కనపడలేదు. అంత దూరం నుంచి నా కోసం నడిచొచ్చావా, నన్ను పాలింపగా నడచి వచ్చితివా అని పొంగిపోయాడు. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్యద్బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఎప్పుడూ సంతోషమే. ఆ సంతోషం ఉంటుంది కాబట్టే వాళ్ళు అన్ని చేయగలరు. ఆ సంతోషం ఉండకుండా ముందు అన్నిటికీ భయపడతాం కాబట్టే మనం చేయలేకపోతాం. లక్ష్మీ కటాక్షం ఉన్నది అన్న మాటకు అర్థం అది. ఎవరి యందు లక్ష్మీ కటాక్షము విశేషంగా ఉంటుందో వాళ్ళు అనితర సాధ్యమైన కార్యాలు చేస్తారు. అందుకే 32 సంవత్సరాల్లో శంకర భగవత్పాదులు యావత్ భారతాన్ని పాదచారి అయి పర్యటించారు. ఆయన్ని చంపేద్దాం అనుకున్న వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి పరమ ప్రశాంతంగా మాట్లాడి స్నేహశీలతని పొంది అవైదికమైనటువంటి వాదనలను ఎన్నిటినో ఖండించి వేద ప్రమాణాన్ని నిలబెట్టి వేదాంతర్గతమైన అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించి ఇవాళ మనం చేసుకుంటున్న శ్రీరామనవమి, కృష్ణాష్టమి, ఈ తిథులన్నీ నిలబడ్డాయంటే శంకరాచార్యుల వారు పెట్టిన భిక్ష. అంతటి మహానుభావుడై ఎన్ని స్తోత్రాలు ఇచ్చారు, ఎన్ని ప్రకరణాలు ఇచ్చారు, ఎన్ని గ్రంథాలు ఇచ్చారు, ప్రస్థానత్రయానికి భాష్యం ఇచ్చారు, ఎంత తపస్సు చేశారు, ఎంత త్యాగశీలి అయి నిలబడ్డారు. 32 సంవత్సరాల వయస్సులో శంకర భగవత్పాదులు ఇన్ని విషయాలు సాధించగలిగితే ఆయన కన్నా లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవాడు ఇంకొకడు ఉన్నాడని చెప్పడం సాధ్యం అవుతుందా? అసలు నిత్యోత్సాహి. భంగధర వ్యాధి వచ్చి కట్టుకున్న పంచ 10 నిమిషాల్లో నెత్తురితో తడిసిపోతున్నా సరే అంతే సంతోషంగా ఉండగలిగేవారు. ఆయన లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు. ఆఖరికి సింహిక ఎదురొచ్చిన సురస ఎదురొచ్చి నిన్ను నేను తినేస్తానన్నా సరే ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అంటారు హనుమ గురించి సుందరకాండలో. పరమ సంతోషంగా మాట్లాడతారు, తప్ప బెంగపెట్టుకోరు. అలా ఎవరు నిలబడగలడు అంటే అది ఒక్క పిల్లవాడికి చెందుతుంది, భక్తుడికి చెందుతుంది. పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడిని అకస్మాత్తుగా నేను సముద్రం దగ్గరికి తీసుకెళ్ళి గురే పెద్ద బొబ్బ అన్నాను అనుకోండి, వాడు ఇలా చూసి అప్పటిదాకా పెద్ద బొబ్బ అని అడిగినవాడు అదేరా పెద్ద బొబ్బ అంటే నేను ఎత్తుకోక్కర్లేదు, వాడే కరిచేసుకుంటాడు. తండ్రిని గట్టిగా కరిచేసుకుని కంఠం పట్టేసుకుంటాడు. అయితే మనవడు అనుకోండి పోని గట్టిగా కంఠం పట్టేసుకుంటాడు. నేను పట్టుకోక్కర్లేదు, ఎందుకని వాడికి భయం ఆ సముద్రాన్ని చూస్తే. కానీ వాడికి ఊరటేమిటి? తాతగారు ఉన్నారు,
ఆయన నన్ను అందులోకి వదలరు. అది వాడి ధైర్యం. భక్తుడికి కూడా ధైర్యము సంతోషము ఎక్కడంటే నేను నమ్ముకున్నవాడు ఉన్నాడు, వాడు ఉండగా నేను ఎందుకు పాడైపోతాను. అందుకే వాడికి ఏడవడానికి కారణం ఉండదు. దరిద్రుడికి సంతోషించడానికి కారణం ఉండదు. ఎన్ని ఇవ్వండి, వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000ను చుంతృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే అంటారు పోతన గారు భాగవతంలో. తృప్తి, సంతోషము, లక్ష్మీ కటాక్షము, అనుగ్రహము పొందినటువంటి వాడికి తృణం దొరకనివ్వండి, ఎంత సంతోషం. ఈశ్వరుడిచ్చాడు, పొంగిపోతాడంతే. అది ఆ మనసులో సంతోషం లేనివాడు 7 ద్వీపాలు రాసిచ్చేయండి, ఇంకా వాడు దేనికో ఏడుస్తుంటాడు. ఆ రాసిచ్చిన వాడు చొక్కా నాకు ఇచ్చేయలేదని ఏడుస్తాడు. వాడిని ఎవడు బాగు చేయగలడు? తృప్తి కలిగిన వాడిని పాడు చేయగలిగిన వాడు లేడు, అసంతృప్తితో ఉన్నవాడిని ఉద్ధరించగలిగిన వాడు లేడు. కాబట్టి అన్నిటికన్నా పెద్ద లక్ష్మి ఏది అంటే అసలు ఆ ఉత్సాహమే. అందుకే తల్లి క్షీరసాగరంలోంచి ఆవిర్భవించింది అనేటప్పటికీ అందరిలో ఆ సంతోషము ప్రకటనమైంది. ఇప్పటిదాకా నిరుత్సాహంగా ఉండిపోయినటువంటి వాళ్ళందరూ పరమానందాన్ని పొందారు. ఆ తల్లి బయటికి వచ్చింది అనేటప్పటికీ స్నానం చెయ్యాలి. ఎందుకు ఈ స్నానానికి ఇంత గొప్పతనం అంటే, లక్ష్మీదేవి విషయంలో ఆమె అనుగ్రహం కలగడానికి ఒక లక్షణాన్ని చెప్తారు. అందుకే శ్రీ సూక్తంలో కూడా లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రై అని ఆ బంగారు కలశలతో నీళ్లు పట్టుకుని అభిషేకం చేస్తున్నటువంటి స్థితిలో ఆ బట్ట తడిచి ఉన్నటువంటి లక్ష్మీదేవిని వర్ణిస్తారు. శంకరాచార్యుల వారు కూడా ఆ కనకధారాస్తవం చేస్తూ దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట స్వవాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీ వశేషలోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం అంటారు. ఆ దిగ్గజములు తీసుకొచ్చి తమ తొండములతో నీళ్లు పోస్తుంటాయి, ఆకాశగంగా జలాలు తీసుకొచ్చి స్వర్ణపాత్రలతో అభిషేకం చేస్తుంటాయి. ఆ అభిషేకం చేస్తున్నప్పుడు తడిసినటువంటి బట్టతో కూర్చున్నటువంటి తల్లిని, జగన్మాతని మాతృభావనతో ఎవడు చూస్తాడో వాడికి సమస్తమైన దురితములు నశించి ఐశ్వర్యం కలుగుతుంది. అందుకే తల్లి అభిషేకానికి అంతటి ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉంది. అందుకు శ్రీ సూక్తం కూడా నేను ఏ తల్లిని ఆరాధిస్తున్నాను అంటే లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణకచితై స్థాపితా హేమకుంభై నిత్యం సా పద్మహస్తాం అమవసతు గృహే సర్వమాంగళ్యయుక్తా లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామీశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం అంటుంది. అటువంటి తల్లి కనుక ఆమె స్నానము లోకములకన్నింటికీ కూడా అనుగ్రహాన్ని వర్షిస్తుంది. బాహ్యంలో నేను స్నానం చేశాననుకోండి, నాకు శౌచము సిద్ధిస్తుంది. కానీ భగవంతుడికి చేయించేటటువంటి స్నానము కేవలము ఆయన శౌచము కొరకు కాదు. అందుకే ఏదైనా విశేషమైనటువంటి విభూతిని కట్టపెట్టడానికి చేయించే స్నానాన్ని అభిషేకము అని పిలుస్తారు. ఏదో ఒక ఆయనకి రాజదండాన్ని చేతిలో పెట్టి విష్ణువాంశని ప్రవేశపెడుతున్నారనుకోండి, నా విష్ణు పృథివీపతి, విష్ణువు యొక్క అంశ లేనివాడు పృథివీపతి చక్రవర్తి మహారాజు కాలేడు. ఆ విష్ణు తత్వాన్ని, ఆ విష్ణువు యొక్క అంశని ప్రవేశపెట్టాలి అంటే పట్టాభిషేకము అంటారు. అంటే కొన్ని మంత్రభాగములను సమన్వయం చేస్తూ ఆ ప్రధాన కలశలో ఉండేటటువంటి జలాల చేత అభిషేకం చేస్తారు. మంత్రములతో కలిపి ఒక గొప్ప శక్తి ప్రవేశపెట్టడానికి చేయించేటటువంటి స్నానం వేరు మనుష్యులకు, అది ఓ పట్టాభిషేకంలో చేస్తారు. ఓ సన్యాసాశ్రమం ఇస్తున్నారనుకోండి, సాలగ్రామం తల మీద పెట్టి నీళ్లు పోస్తారు. అది ఒక ప్రత్యేకమైనటువంటి స్నానం. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి స్నానము చేత దివ్యశక్తులను కల్పిస్తారు. భగవంతుడికి అందుకు కాదు, లౌకికంగా మనం ప్రతిరోజు చేసే స్నానం శౌచసిద్ధి కొరకు చేస్తాం. బాహ్యమునందు శౌచం, ఆంతరమునందు భగవన్నామముల చేత స్నానాన్ని అనుసంధానం చేస్తే దాని చేత ఆంతర శౌచము కలుగుతుంది అని. కానీ అమ్మవారికి స్నానం చేయించడం, ఆమెకేదో శుద్ధి లేదనో లేకపోతే స్నానం చేస్తే శౌచం వస్తుందనో కాదు. ఆమెకి స్నానం చేయిస్తున్నాము అంటే కేవలము ఆమెకి ఆ అభిషేక మంత్రముల చేత జరుగుతున్నటువంటి స్నానము చేత లోకమంతా కూడా చల్లబడుతుంది. శివాభిషేకం జరిగింది అంటే శివలింగం చల్లబడితే లోకం ఎలా చల్లబడుతుందో అలా ఆ తల్లికి జరిగిన అభిషేకము చేత లోకమంతా చల్లబడుతుంది. చల్లబడ్డం అంటే నాకు అవసరం ఉంది, కోర్కె కాదు, అవసరం.
ఆ అవసరం తీరలేదు. ఏదో నాకు ఒక ప్రధానమైనటువంటి అవసరం ఉంది, ఓ కొడుకు పుట్టాలి అనుకోండి. నాకు కొడుకు ఉన్నాడు, ఒక సాధారణమైన ఒక ధర్మబద్ధమైన విషయాన్ని ఆవిష్కరించడానికి ఉదాహరణ చెప్తున్నాను. నాకు ఓ కొడుకు పుట్టాలని కోరికుంది ఒక ఆయనకి. అది దోషమేం కాదు. వంశవృద్ధి కొరకు తన తర్వాత కూడా సింహాసనానికి నీరాజనం ఇచ్చేవాడు ఉండాలని, ఓ కొడుకు కలగాలని కోరుకున్నాడు. ఇప్పుడు అది అవసరం, వంశాభివృద్ధి కొరకు కదు ధర్మపత్నిని స్వీకరించాడు. ధర్మ ప్రజాపత్యర్థం అని. ఆ కొడుకు కలగాలన్న కోరిక తీరనంత కాలం లోపల వేడి. ఇప్పుడు ఆ కొడుకు పుట్టాడు, కోరిక తీరిపోయింది, అమ్మాయి నా మనసు చల్లపడిందండి అంటాడు. ఇప్పుడు అందరి మనసులు చల్లబడ్డాం అంటే అందరి అవసరాలు తీరడం ఎక్కడి నుంచి వస్తుంది అంటే తల్లి అభిషేకంలోంచి వస్తుంది. అందుకే లక్ష్మి ఆవిర్భవించింది అంటే వీళ్ళందరూ వచ్చి వరుసగా సాష్టాంగ నమస్కారాలు చేయలేదు, లేకపోతే ఆవిడ మీద స్తోత్రాలు చేయలేదు. మొట్టమొదట ఏది చేశారు అంటే ఆవిడికి అభిషేకం చేయించారు. పోతన గారు మహానుభావుడు. పోతన గారికి శ్రీ విద్యా సంప్రదాయం తెలియదు అనుకుంటే అంతకన్నా సాహసం ఇంకొకటి లేదు. వారు ఏదైనా ఒక విషయాన్ని రచన చేశారు అంటే అందులో నిగూఢమైనటువంటి తత్వాన్నంతటినీ ఆవిష్కరిస్తారు. అందుకే ఆ తల్లి అభిషేకానికి అంతటి ప్రాధాన్యత. ఇప్పుడు ఆ తల్లి అభిషిక్తురాలైతే ఇంద్రుడు మళ్ళీ తిరిగి రాజ్యాన్ని పొందుతాడు. అందుకే త్వరపడిన వాడెవరంటే ఇంద్రుడు. మళ్ళీ ఉత్సాహం వచ్చింది ఆవిడ రాగానే. ఆవిడ కాంతి తళుక్కని మెరవగానే ఉత్సాహాన్ని పొందాడు. గబగబా వెళ్ళి రత్నములు పొదగబడినటువంటి పీఠాన్ని తీసుకొచ్చి అమ్మవారి స్నానానికి సమర్పించాడు. సమర్పించగానే దేవతల యొక్క భార్యలందరూ గబగబా వెళ్ళి తీర్థజలాలన్నిటినీ కూడా తీసుకొచ్చి బిందెలలో సిద్ధం చేశారు. అందులో పల్లవములను ఉంచాలి. మర్యాకు మొదలైనటువంటి పల్లవములను తీసుకొచ్చి ఉంచుతారు. మీరు దేవీ భాగవతం చదివితే అందులో అమ్మవారి యొక్క కలశలలో పెట్టేటటువంటి పల్లవములను గురించి వర్ణిస్తారు. భూదేవి లేచి ఆ స్నాన కలశలో ఉంచవలసినటువంటి పల్లవములను ఇచ్చింది. గోవులు అమ్మవారి అభిషేకంలో వాడవలసినటువంటి పాలు, పెరుగు, నెయ్యి మొదలైనటువంటి పదార్థములను తీసుకొచ్చి ఇచ్చాయి. అలాగే నాగులు తేనె తీసుకొచ్చి ఇచ్చారు. గంధర్వకాంతలు నృత్యం చేశారు. గంధర్వులు పాటలు పాడారు. మేఘములు గొప్ప ఆ మంగళధ్వనులను చేశాయి. అందరూ ఇంత కోలాహలాన్ని ఎందుకు ప్రకటించారు అంటే ఆ తల్లి అభిషేకమునకు అంత ప్రశస్తి ఉంది, అంత గొప్పతనం ఉంది. అందుకే అందరూ అన్నీ అమర్చారు. అమర్చిన తరువాత తల్లికి అభిషేకం జరిగింది. అభిషేకం జరిగిన తర్వాత కట్టంగ పచ్చని పట్టుపుట్టపుతోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే. మరి క్షీరసాగరం తండ్రి కదూ, తన కూతురు ఇప్పుడు అవతారంలో తనకి కుమార్తెగా వచ్చింది. తానెంత అదృష్టాన్ని పొందాడు. క్షీరాబ్ధితనయ అని పిలుస్తున్నారు. ఇప్పుడు తనకు ఒక యశస్సు, ఒక కీర్తి లభించింది. అందుకే ఆవిడ కట్టుకోవలసినటువంటి పచ్చని పట్టుపుట్టాన్ని గబగబా వెళ్ళి ఆ పాల సముద్రం, ఆ క్షీర సముద్రం తీసుకొచ్చి ఆవిడికి సమర్పించింది. కాబట్టి కట్టంగ పచ్చని పట్టుపుట్టపు దోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే. అలాగే ముత్తాళినికరంబు మధువాన మూగెడు వైజయంతి మాల వరుణుడిచ్చే. ఆ రకరకాలైనటువంటి తుమ్మెదలన్నీ కూడా చుట్టూ వాలి ఉన్నటువంటి వైజయంతి మాలని తీసుకొచ్చి పశ్చిమ దిక్కుకి అధిపతి అయినటువంటి వరుణుడు ఆ తల్లికి బహూకరించాడు. ఆమె మెడలో వైజయంతి మాల వేసుకుంది. ఆ తరువాత కాంచన కేయూర కంకణ కింకిణి కటకాదులను విశ్వకర్మ ఇచ్చే. విశ్వకర్మ అనేకమైన అద్భుతమైన కట్టడములను నిర్మాణం చేస్తుంటాడు. ఆ విశ్వకర్మ ఎవరో కాదు, విష్ణుతత్వం. ఆ విశ్వకర్మ అమ్మవారు ఒంటి మీద పెట్టుకోవలసినటువంటి భూషణములనన్నింటినీ తీసుకొచ్చాడు. ఆమె భుజములకు పెట్టుకోవలసినటువంటి కేయూరములు, చేతులకు పెట్టుకోవలసినటువంటి గాజులు, నడువుకి పెట్టుకునేటటువంటి వడ్డాణాలు, ఇటువంటి విశేషాలన్నిటినీ కూడా విశ్వకర్మ తీసుకొచ్చి ఇచ్చాడు. కాంచన కేయూర కంకణ కింకిణి కటకాదులను విశ్వకర్మ ఇచ్చే. భారతి ఒక మంచి తరహారమునిచ్చే. పద్మభవుండు పాణి పద్మమిచ్చే. ఆ సరస్వతీదేవి గబగబా వచ్చి మెడలో వేసుకోవడానికి మంచి ముత్యాలహారాన్ని బహూకరించింది. చతుర్ముఖ బ్రహ్మగారు ఆ లక్ష్మీదేవి చేతిలో విలాసంగా పట్టుకోవడానికి ఒక తామర పువ్వునిచ్చాడు.
ఆమె ఆ తామర పువ్వుని పట్టుకుంది. అది ఎవరు బహూకరించింది అంటే కొడుకైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు బహూకరించింది. చిత్రం ఏమిటి? కొడుకు అమ్మకి తామర పువ్వు తెచ్చాడు, అప్పటికే కొడుకున్నాడు, అమ్మ ఇప్పుడు పుట్టింది. అందుకే దేవతల విషయంలో అలా ముందు వెనక పుట్టడాలు అవి ఉండవు. కారణం ఏమిటంటే వాళ్ళు శాశ్వతులు. ఆ తల్లి అనుగ్రహించడానికి కుమార్తెగా వస్తూ ఉంటుంది అంతే. అందుకని ఇప్పుడు బ్రహ్మగారు పట్టుకొచ్చి పద్మం ఇచ్చాడు, ఆ పద్మాన్ని చేతిలో పట్టుకుంది. అలాగే కుండలివ్రజంబు కుండలంబులనిచ్చే శృతులు భద్రమైన నుతులు చేసే ఎల్లలోకములకు ఏలిక సానివై బ్రతికెదనచు దిశలు పలికెనధిప. వేదములన్నీ కూడా ఆ తల్లి మీద ప్రత్యేకమైనటువంటి సూక్తములతో స్తోత్రాలు చేశాయి. అలాగే అక్కడ ఉండేటటువంటి ఆ నాగలోకంలో ఉండేటటువంటి నాగదేవతలందరూ కూడా ఆవిడికి కుండలములను సమర్పించారు, చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణములు, ఆ కుండలములు సమర్పించారు. అలాగే ఆ దిక్కులన్నీ కలిసి అమ్మా నువ్వు ఎంతో కాలము ఇలాగే మా లోకాలన్నిటినీ అనుగ్రహిస్తుండు, ఇంకెప్పుడు మా మీద కోపంతో నువ్వు అంతర్ధానము కావద్దు అని ప్రార్థన చేశారు. ఇంతమంది ఇన్ని రకాలుగా ప్రార్థన చేస్తే అప్పుడు కూడా పోతన గారు ఆ తల్లికి జరిగినటువంటి స్నానాన్ని మాత్రం విడిచిపెట్టారు. పండిత సూక్తులతోటను తొండంబుల తీర్థతోయములెల్లన్ కుండముల ముంచి తెచ్చుచు దిగ్వే దండంబుల జలకమాక్ష తరుణీమణికిన్. ఆ దిగ్గజములు అంటే ఈ భూమినంతటినీ మోసేటటువంటి ఏనుగులు కొన్ని ఉంటాయి, రామాయణం బాలకాండలో వర్ణిస్తారు. ఆ వర్ణింపబడినటువంటి దిగ్గజములు అన్ని దిక్కులా కూడా ఈ భూమిని తమ కుంభస్థలముల మీద మోస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు వాటికి బాధ కలిగి ఇలా అంటాయిట, అలా అంటే అక్కడ భూకంపం వస్తుంది. ఏం చెప్పారు వాల్మీకి మహర్షి? ఆ దిగ్గజములన్నీ కూడా గంగాజలాల్ని తీసుకొచ్చి తమ తొండములు చాపి ఆ కలశములతో అమ్మవారికి అభిషేకం చేస్తున్నాయి. ఆమె ఆవిర్భవించినటువంటి ఉత్తర క్షణంలో దేవతలందరూ కూడా పరమ ప్రశాంతతని పొందారు. తిరిగి వారికి ఐశ్వర్యము లభించింది అన్న మాట ఇంకా వేరుగా చెప్పవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే ఆ తల్లి మళ్ళీ క్షీరసాగరంలోంచి ఆవిర్భవించిందో ఎవరెవరు లక్ష్మీ కటాక్షమునకు పాత్రులో వాళ్ళందరూ లక్ష్మీ కటాక్షాన్ని పొందారు. ఆవిడ ఆవిర్భవించింది అనేటప్పటికీ రాక్షసులలో నిష్కారణంగా భయం బయలుదేరింది. ఎందుకని అంటే ఎవరు ఆ పాత్రతని పొందని వారో వారి నుండి లక్ష్మి వెళ్ళిపోవడం ప్రారంభమవుతుంది. అందుకే ఆ తల్లి ఆ పాలసముద్రంలోంచి పైకొచ్చి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలాన్ని తన యొక్క నివాస స్థానంగా వరించి తన మెడలో ఉన్నటువంటి వైజయంతిమాల ఆయన మెడలో అలంకారం చేసి ఆయనకి పత్ని అయింది. ఇందులో ఒక చమత్కారం ఉంటుంది. లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి స్థానం వక్షస్థలం, ఆమె కూర్చున్న స్థానం పాదముల దగ్గర. ఎప్పుడూ ఆయన పాద సంవాహనం చేస్తూ ఉంటుంది. లక్ష్మీ మహీత ధనురూప నిజానుభావ నీళాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాంధ్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటూ ఉంటాం కదా ప్రపత్తిలో. ఆ తల్లి ఎప్పుడూ పాద సంవాహనం చేస్తూ ఉంటుంది. కానీ శ్రీ మహావిష్ణువు ఆమెని తన గుండెల్లో పెట్టుకున్నాడు. ఎందుకని? ఎక్కడ ఏ ఆడపిల్ల పుట్టినా ఆ ఆడపిల్లని కన్యాదానం చేసినప్పుడు లక్ష్మీ స్వరూపగా సంభావించి శ్రీమన్నారాయణుడికి ఇస్తున్నామని కన్యాదానం చేస్తాం. పతిని అనుగమించినటువంటి స్త్రీ భర్త యొక్క గుండెల్లో స్థానాన్ని పొందుతుంది సుమా అని చెప్పడానికి లక్ష్మీదేవి ఉదాహరణ. 2, ఆమె దయాస్వరూపిణి. అందుకే వేదాంత దేశికులు ఆవిడ మీద శతకం చేస్తే ఇక లక్ష్మీ శతకము అని చెప్పలేదు, దయాశతకము అన్న పేరుతో శతకం చేశారు. ఇప్పటికీ అలివేలు మంగాపురం వెడితే దయాశతకంలో శ్లోకాలు చదువుతుంటారు అమ్మవారికి అలంకారం చేస్తున్నప్పుడు. ఆ వేదాంత దేశికులు ఆవిడ్ని దయాస్వరూపిణి అని పిలిచారు. మీరు చూడండి, ఆయనకి దయ లేదండి అన్నప్పుడు అంత పని అలా చేశాడండి, దయలేదు అని ఇలా అనరు. లేకపోతే దయ లేదండి అని కాళ్ళు చూపించరు, దయ లేదండి పొట్ట చూపించరు. అంత దారుణంగా ఎలా ప్రవర్తించారండి, దయలేదు అని ఇలా చూపిస్తారు. దయ గుండెల్లో ఉంటుంది. ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణోహపాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అని.
ఆమె బిడ్డలందరి పట్ల పొంది ఉన్నటువంటి వాత్సల్యమది. ఆయన యొక్క దయయే లక్ష్మీదేవిగా పిలవబడుతుంది. అందుకే ఆయన గుండెల్లో స్థానాన్ని పొందింది ఆ తల్లి. పరాశర భట్టరు శ్రీగుణరత్న కోశం చేస్తూ అంటారు, ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకో రకిత నీమకటాక్షలీలాం శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామహ అంటారు. ఆ తల్లి 7 లోకములను కూడా హేళగా తన కడగంటి చూపు చేత ఐశ్వర్యాన్ని ఇచ్చి, తేజస్సునిచ్చి, చైతన్యాన్నిచ్చి, ఫలవంతం చేసి, సంపదనిచ్చి అందరినీ కూడా సంతోషంగా ఉండేటట్టుగా అనుగ్రహిస్తూ ఉంటుంది. దానికి ఆవిడ ఏదో పెద్ద కష్టపడిపోవలసిన అవసరం లేదు. కేవలము తన కడగంటి చూపు చేత 7 లోకములను పరిపాలించగలిగినటువంటి శ్రీరంగ హర్మ్య దీపరేఖ అని పిలిచారు. అందుకే ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరకిత నేమకటాక్షలీలాం శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామహ, నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను అంటారు. ఆ తల్లి గురించి చెప్తూ శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో మాట అంటారు, సకృన్నత్వా నత్వా అంటారు. మంచి మనసున్నవాడు, నిన్నటి రోజు మీతో మనవి చేశాను కదా, ఆమె అనుగ్రహము ఎక్కడ పరిపుష్టమై ఉంటుంది అంటే పాత్రత ఉన్న చోట. పాత్రత అంటే ఎవరు సద్గుణశోభితుడై ఉంటాడో, ఎవడు మంచి సంస్కారవంతుడై ఉంటాడో, ఎవడు నిరంతరము మనసులో ఆర్ద్రత భక్తి కలిగి ఉంటాడో అటువంటి వాడికి ఆ తల్లి యొక్క అనుగ్రహము పరిపుష్టమై ఉంటుంది. పరమ సంతోషంగా ఆయన దేని గురించి బెంగ పెట్టుకోవలసిన అవసరం ఉండదు, ఆమె అనుగ్రహిస్తుంది. అందుకే మీరు చూడండి, ఆర్తో జిజ్ఞాసుర్ అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. అర్ధార్థి అన్న మాట ఎందుకు రావాలి? నాకు డబ్బు కావాలి అన్నమాట ఏమిటి? ఆర్తో ఆర్తి కలిగి ఉన్నాడు, అందులోకి అన్నీ వెళ్ళిపోలేదా? ప్రాణం కావాలి ఆర్తి, డబ్బు కావాలి ఆర్తితో పిలిచాడు. మళ్ళీ అర్ధార్థి ఎందుకు వచ్చింది? అర్ధార్థి అంటే కూడబెట్టుకోవడానికి డబ్బు అడిగిన వాడు కాడు, ఏదో తీసుకొచ్చి ఊరికే కూడబెట్టి అదంతా కూడా తాను అనుభవించాలని వెర్రెక్కిపోయి ఆఖరికి తనతో పట్టుకెళ్ళేది లేక ప్రాణం విడిచిపెట్టేవాడి విషయంలో అన్వయం అవదు. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె గాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవును, తేనె జుంటీగలియవా తెరువరులకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటాడు. ఆ తేనె పట్టు కట్టినప్పుడు తేనెటీగలు ఎంతో కష్టపడి మైనం తెచ్చి చెట్టుకు పట్టు కట్టి అన్ని చోట్లకి వెళ్ళి ప్రతి పువ్వు మీద వాలి చుక్క తేనె తీసుకొచ్చి గదులు నింపి మైనంతో మోస్తాయి. పట్టంతా తేనెతో నిండిందని తెలుసుకున్నవాడు ఒకడు చూసి గబగబా వచ్చి తేనె పట్టు కింద 4 ఎండాకులు 4 పచ్చాకులు వేసి అగ్నిహోత్రం వెలిగిస్తాడు. అందులోంచి వచ్చిన వేడికి పొగకి తేనెటీగలన్నీ దూరంగా పారిపోతాయి. వీడి చెట్టెక్కి పట్టు కిందకి దింపి పిండి అందులో ఉన్న తేనె తాగి వెళ్ళిపోతున్నాడు. ఎవరికీ తెలియదు, సంపాదించిందంతా దాచుకుందామని దాచినటువంటి వాడు చిట్ట చివరికి దొంగలకిచ్చాడో దొరలకిచ్చాడో ప్రభుత్వం పట్టుకుపోయిందో. నిజంగా తన ఐశ్వర్యం తనదైంది అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవడు దానం చేశాడో వాడు పుణ్యంగా తనతో పట్టుకుపోతాడు తప్ప పుణ్యంగా మార్చుకున్నవాడు తన ఐశ్వర్యాన్ని తనతో పట్టుకెళ్ళగలడు. అంటే ఇది డబ్బు ఒక్కటే కాదు అని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను తరచుగా ఈ మాట మీతో ప్రస్తావిస్తున్నా. నాకో 4 మాటలు చెప్పగలిగిన శక్తి ఉందనుకోండి, పరమ సంతోషంగా దాన్ని తపస్సుగా స్వీకరించి ఒక 2 గంటలు ఇవాళ నా జీవితంలో నాకు పరమేశ్వరుడిచ్చినటువంటి వాక్కు ఆయన గురించి చెప్పుకోవడానికి పనికొచ్చిందని నేను వెళ్ళిపోయాను అనుకోండి. అది నేను నాకు పరమేశ్వరుడిచ్చిన శక్తిని పుణ్యంగా మార్చుకున్నాను. ఈశ్వరుడు నాకు కొంత డబ్బు ఇచ్చాడు, ఓ దేవాలయం కట్టారు, ఇప్పుడు నీ డబ్బుని పుణ్యంగా మార్చుకున్నారు. నాకు ఈశ్వరుడు కొంత బలాన్ని ఇచ్చాడు, నేను పల్లకి పట్టుకున్నాను, నాకు ఇచ్చిన బలాన్ని పుణ్యంగా మార్చుకున్నాను. ఉండిపోతుందా ఏమి బలం శరీరంలో? అలా ఏం ఉండిపోదు, కొంతకాలం అయిపోయిన తర్వాత అది పోతుంది. ఏదో దూర్జుడి చెప్పినట్టు దంతంబుల్ పడనప్పుడే తనువుయం దారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వలమీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఒంట్లో ఓపిక అయిపోయిన తర్వాత, నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఇట్లాంటి వాటికి అన్నింటికీ వస్తానండి అంటే 60 ఏళ్ళు దాటిపోయిన తర్వాత నువ్వు వచ్చేదేమిటి, పల్లకి పట్టుకునేదేమిటి, నువ్వే తూలిపడిపోతావు.
ఒంట్లో ఓపిక ఉండగా చెయ్యాలి. ఆ ఓపిక శాశ్వతంగా ఉంటుందా ఏమి? నీకు ఒంట్లో ఓపిక ఉంది, పల్లకి పట్టుకో. నీకు ఒంట్లో ఓపిక ఉంది, దేవాలయం తుడు. నీకు ఒంట్లో ఓపిక ఉంది, స్వామివారు కట్టిన బట్టలు ఉతికి ఇయ్యి. నీకు ఒంట్లో ఓపిక ఉంది, 4 చెట్లు పాతు. నీకు నా ఒంట్లో ఓపిక ఉంది, రోజు వచ్చి చెట్లకి నీళ్లు పోయి. నీకు ఒంట్లో ఓపిక ఉంది, నా పువ్వులు కోసి దండ కట్టి తీసుకొచ్చి స్వామికి సమర్పణం చేయి. నీ దగ్గర డబ్బు ఉంది, కొంత డబ్బు, గుడి కట్టలేకపోవచ్చు, కానీ ఒక పండుగ వస్తోందంటే నీ ఇంట్లో సభ్యులతో పాటు పరమేశ్వరుడు ఉన్నాడు, మా అందరి మధ్య ఆయన ఉన్నాడు, ఆయన అనుగ్రహంతో మేము బతుకుతున్నామని ఓ చీర ఓ పంచెల చాపు తెచ్చేయనికి. అది భక్తి. వాడు ఉన్నాడు అన్న నమ్మకం. ఆ నమ్మకంతో మనకి ఈశ్వరుడు ఏది ఇచ్చాడో దాన్ని వెచ్చించడం, పుణ్యంగా మార్చుకుని మనతో పట్టుకెళ్ళడానికి అవకాశం. అంతేకాని ఇక్కడ ఉండిపోయినదంతా మనతో వచ్చేస్తుంది అనుకుంటే భ్రాంతి. అరిహే మనతో ఏ కారణం చేత రాదు. ఇక్కడే వెళ్ళిపోయినవాడు వెళ్ళిపోయినవాడే. తనతో వచ్చేది ఒక్కటి ఉండదు, మార్చుకోవడంలో ఉంటుంది. అటువంటి సద్గుణోపేతుడు అంటే భగవంతుడిచ్చినది భగవంతుడికి తిరిగి ఇవ్వాలి. ఈ భావనతో ప్రయత్నిస్తున్నవాడు ఎవరుంటాడో, అలా బ్రతుకుతున్నవాడు ఎవరుంటాడో. అందుకే మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, భక్తి అన్న మాటకు అర్థం కేవలంగా దేవాలయానికి ప్రదక్షిణాలు చేయడం, దేవాలయానికి పువ్వులు పత్రి వేసి పూజ చేయడం, లేకపోతే ఇంట్లో పూజ చేయడం కాదు. అంతకన్నా ఇంకా పై స్థాయి భక్తి పండడం. ఆ భక్తి అన్న మాటకు అర్థం ఆయన యందు ప్రేమ. ఆయన ఉన్నాడన్న మాట ఒకటి ఒప్పుకుంటే కదా, ఆయన ఉన్నాడు అన్న మాట ఒప్పుకున్నది నిజమైతే, ఆయనకి నేను చేరు అవ్వాలి అని కోరుకుంటే నిజానికి నేను చెయ్యవలసింది ఏమిటి? ఆయన చెప్పినట్టు బ్రతకాలి. ఆయన ఏది చెయ్యమన్నాడో అది చెయ్యాలి, ఆయన ఏది చెయ్యొద్దన్నాడో అది చెయ్యకుండా ఉండగలగాలి. నేను ఆయన చెయ్యొద్దన్న పని చేస్తే రేపు నన్ను చూసి ముఖం తిప్పుకుంటాడు, నాకు ఇది అక్కర్లేదు, ఆయన కావాలి. ఆయన అనుగ్రహం ఉందా, నాకు ఏదైనా దొరుకుతుంది. ఆయన ముఖం తిప్పుకున్నాడా, నేను తెచ్చుకున్నది ఏది నాకు నిలబడదు. అందుకే భక్తి యందు 2 విరుద్ధ లక్షణాలు ఉంటాయి. భక్తి వలన భయం ఉంటుంది, భక్తి వలన ధైర్యం ఉంటుంది. ధైర్యంగానూ భయంగానూ ఒకేసారి ఉండడం కుదరదు. కానీ భక్తి ఉన్నవాడు ఆయన ఉన్నాడని ధైర్యంగా ఉంటాడు, భక్తి ఉన్నవాడు ఆయన ఉన్నాడని తప్పు చేయడానికి భయంగా ఉంటాడు. రెండిటినీ ఏకకాలమునందివ్వగలిగినది ఏది అంటే భక్తి. అంతేకాని కేవలం పదార్థాలు తీసుకొచ్చి ఆయన మీద పోసేయడం భక్తి అంటే అంత బాగా కుదురుతుంది అన్నంత స్థాయిలో చెప్పడం కష్టం. కానీ భక్తి లేనివాడని చెప్పడం మాత్రం సాధ్యం కాదు. అసలు ఉన్నాడని నమ్మి వచ్చాడు కదా, కాబట్టి భక్తి ఉంది. శంకరులంతటి వారు శివానందలహరి చేస్తూ గభీరే కాసారే విశితి విజనే ఘోర విపినే విశాలే శైలేచ భ్రమతి కుసుమర్ధంజనమతే సమర్ప్యే చేత సరసిజముమానాధభవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతి కిమహో అంటారు. ఎందుకురా ఇవన్నీ? నీ మనసొక్కటి మొట్టమొదట అక్కడ పెట్టిన తరువాత నువ్వేం తెచ్చి ఆయన స్వీకరిస్తాడు. ఆ భక్తి, అటువంటి భక్తి కలిగిన నాడు నేను ఇది చెయ్యను, ఎందుకు చెయ్యను, ఆయన ఒప్పుకోడు, ఆయన నా ముఖం చూడడం, నాకొద్దు. నేను ఇది చేస్తాను, ఎందుకు చేస్తాను, ఆయన సంతోషిస్తాడు. ఒరే నన్ను నువ్వేం చేసావో నాకు తెలుసురా, మంచి పని చేసావురా అని నన్ను చూడగానే ఒక కాలు పైకెత్తి తొడ కింద పెట్టుకుని ఒక కాలే పాదపీఠం మీద పెట్టినవాడు నన్ను చూడగానే రారా కడుగు అని 2 పాదాలు కిందకి దింపుతాడు. పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో అంటారు, ఏకంజంచరతి క్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ దిశేదుషీం ప్రతికలంకారుణ్యకూలంకష స్ఫారాపంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు. తొడ కింద పెట్టుకున్నటువంటి కాలు కూడా కిందకి వదిలిపెట్టి 2 పాదములు కడగరా చూడరా అని తల్లి చీర ఇలా కొద్దిగా పైకి తీసి మంజీరములతో ఉన్న పాదములు కనపడేటట్టుగా అనుగ్రహించాలి అంటే ఆ వాణ్ణి చూసి ఆవిడ సంతోషించాలి. ఆవిడ దేనికి సంతోషిస్తుంది? నువ్వు డబ్బున్నవాడివని సంతోషించదు, నువ్వు బలమున్నవాడివని సంతోషించదు, నీకు సరస్వతి కటాక్షం ఉందని సంతోషించదు, నువ్వేదో పెద్ద పదవి వెలగబెడుతున్నావని సంతోషించదు. ఆవిడిచ్చినవి ఆవిడిచ్చింది కాబట్టి ఇంద్రుడు కూడా కూర్చున్నాడు. విశ్వామరేంద్రపద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిశీతతుమయీక్షణ వీక్షణార్థ ఇందీవరోదర సహోదరం ఇందిరాయా అంటారు శంకర భగవత్పాదులు. అటువంటి తల్లి నేనేమిస్తాను కాదు, ఆమె ఉన్నదని నమ్మి ఆమె యందు భక్తితో ఉంటే ఆ తల్లిని 100 మార్లు పిలవవలసిన అవసరం ఉండదు. వాడికి ఏం కావాలో ఆవిడ చూస్తుంది. ఓ పసిపిల్లవాడు ఉన్నాడు, వాడు అడిగాడా నోరు విప్పి, అమ్మ నాకు ఆకలేస్తోందమ్మా అన్నాడా? అమ్మ నేను మల విసర్జన చేశానమ్మా అని చెప్పాడా? అమ్మ నేను మూత్ర విసర్జన చేసేసానమ్మా నువ్వు నాకు కట్టిన బట్టలో అని చెప్పాడా? వాడి చెవిలో పురుగు దూరింది,
వాడు ఏడుస్తూ చెవి మీద ఇలా కొట్టుకుంటూ ఉంటాడు. అమ్మ గ్రహించి చీరని నోట్లో పెట్టుకుని తడి చేసి తిరిచేసి చెవిలో పెట్టి పురుగు తీసేసి, నాన్న చచ్చిపోయానురా, చూడలేదురా, ఎంత బాధపడ్డావోరా అంటుంది. వాడు ఏమి నోరు విప్పి చెప్పక్కర్లేదు. మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్తనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వరగ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థ